వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి సంబంధించి చాలామంది అరెస్ట్ అవుతూ ఉన్నారు. అయితే ఇక్కడ హైకోర్టు ఈ సోషల్ మీడియా అరెస్టులపైన సంచలన తీర్పిచ్చింది. కూటమి ప్రభుత్వం ఏమంటుందంటే ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సంబంధించి వీళ్ళందరినీ చట్టపరంగా అరెస్టులు చేసామంటూ కూటమి ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడేది ఏంటంటే కూటమి ప్రభుత్వం వాంటెడ్గా టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తూ ఉంది, కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుంది, ప్రశ్నిస్తున్నామంటూ మేము సోషల్ మీడియాలో మాట్లాడుతుంటే కూటమి ప్రభుత్వం వాంటెడ్గా టార్గెట్ చేసి అరెస్టులు చేస్తుందంటూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ రెండింటి మధ్య ఇరువాదులమైనటువంటి హైకోర్టు ఒక సెన్సియేషన్ తీర్పిచ్చింది. ఆ తీర్పు ఏంటి, ఎవరికి పాజిటివ్గా వచ్చింది, ఎవరికి నెగిటివ్గా వచ్చింది, అసలు ఏం జరిగిందనే విషయం మీకు తెలియాలనుకుంటే దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకా విషయంలోకి వెళ్తే హైకోర్టు ఎందుకు ఇంత సీరియస్గా ఒక నిర్ణయాన్ని బయటపెట్టింది. ఆ నిర్ణయం ఏంటంటే కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు హైకోర్టుని ఆశ్రయించారు. ఎవరైతే వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో వాళ్ళు వాళ్ళ లాయర్ల ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. ఎందుకు ఆశ్రయించారంటే, సార్ మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో మాకు భయం వేస్తుంది, మాకు ముందస్తు బెయిల్ మంజూరు చేయండి అంటూ లాయర్ల ద్వారా వాళ్ళు వెళ్ళి కోర్టులో పిటిషన్లు వేస్తూ ఉన్నారు. ఎవరైతే వైఎస్ఆర్కి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో పనిచేస్తున్నారో వారు లాయర్లను సంప్రదించి లాయర్ల ద్వారా హైకోర్టులో పిటిషన్లు వేస్తూ ఉన్నారు. మాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి, ఈ కూటమి ప్రభుత్వాలు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఇరు వర్గాల మధ్య ఈ వాదనలు విని అసలు ఏంటి, నిజంగా ఇక్కడ కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయా, లేదంటే వాంటెడ్గా టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తున్నారని చెప్పి హైకోర్టు కొద్ది ఎంక్వైరీ ప్రారంభించింది. ఈ ఎంక్వైరీలో కొన్ని వాస్తవాలు బయటపడ్డాయి. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా, ఎందుకంటే కొన్ని ఎంక్వైరీలో కొన్ని వాస్తవాలు బయటపడ్డాయి. ఏంటంటే ప్రస్తుతం హైకోర్టు ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు అందరిలో లిస్టులని వెరిఫై చేసింది. బోరగడ్డ అనిల్ గురించి అయినా, వర్ర రవీందర్ రెడ్డి అయినా, కొల్లూరు రవీంద్రనాథ్ కుర్రోడు ఒకడు, తర్వాత రాయలసీమ బిడ్డ అని చెప్పి ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉంటాం, ఇలా మొత్తం 49-50 మంది అరెస్ట్ అయ్యారు. ఈ 49-50 మంది సంబంధించినటువంటి లిస్ట్ అంతా ఈ హైకోర్టు ఎంక్వైరీ మొత్తం చూసింది. ఇందులో ఒళ్ళు గగ్గురు పొడిచే నిజాలు హైకోర్టు అందరికి రివీల్ చేసింది. నిజంగా వాళ్ళు పెట్టిన పోస్టులు అత్యంత దారుణమైన పోస్టులే. నిజంగా ఇలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఒకవేళ వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఇంతకన్నా దారుణంగా ప్రవర్తిస్తారు. సో కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేస్తున్నవన్నీ న్యాయబద్ధమైనవే, చట్టబద్ధంగానే ఉన్నాయి. వీళ్ళన్నీ పక్క ఆధారాలతో కోర్టుకు కావాల్సిన వాస్తవాలు ఆధారాలే. సో ఆ ఆధారాన్ని, ఆ వాస్తవాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో నిజంగా ఇలాంటి తప్పుడు పోస్టులు, ఇలా అసభ్యకర పోస్టులు పెట్టేవాళ్ళు ప్రతి ఒక్కరిని చట్టపరంగా శిక్షించండి, తప్పులేదు అంటూ హైకోర్టు పోలీసులకి ఆర్డర్స్ పాస్ చేసింది. పోలీసులు దీనిపైన కఠినంగా వ్యవహరించాలి, ఎవరైనా ఇలా అసభ్యకర పోస్టులు పెడితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దు అంటూ ఖచ్చితంగా పోలీసులకి గట్టి వార్నింగ్ ఇస్తూ వాళ్ళని ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టొద్దంటూ పోలీసులకు కాస్త ధైర్యం చెబుతూ వాళ్ళకు తోడుగా ఉంది. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించి సోషల్ మీడియాలో ఎవరైతే హైకోర్టును ఆశ్రయించారో వాళ్ళకి నెత్తి మీద పిడుగుపడినట్టే. హైకోర్టు ఎప్పుడైతే ఇలా ఉందో, ఎందుకు అంత సీరియస్ అయిందంటే, మీరు తప్పులు చేసేస్తారా, అసభ్యకరంగా మాట్లాడేస్తారా, కానీ హైకోర్టు మీకు సపోర్ట్గా నిలబడాలా. ఇప్పుడు న్యాయం అందరికీ సమానంగానే వర్తించాలి, చట్టం ఎవరికో చుట్టం కాదు, ఇవన్నీ మనకు తెలిసినవి. అలాంటిది తప్పు చేసిన వాడే నేను తప్పు చేస్తాను, నాకు ముందస్తు బెయిల్ ఇచ్చేయండి, నేను తర్వాత తప్పు సరిదిద్దుకుంటానంటే కరెక్టేనా? ఇక్కడ జరిగేది అదే. అంటే వీళ్ళు తప్పు చేసేసాము, ఇప్పుడు మాకు తప్పు బుద్ధి వచ్చింది, మాకు కాస్త బెయిల్ మంజూరు చేస్తే, ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే మా తప్పులు తర్వాత సరిదిద్దుకుంటాంలే ఇంటికాడ కూర్చొని అంటూ ముందస్తు బెయిల్ అప్లై చేస్తే హైకోర్టు మీకు సపోర్ట్గా ఉంటుందని చెప్పి హైకోర్టు చాలా స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంది. హ్యాట్స్ ఆఫ్ ఈ విషయానికి. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ రోజునటువంటి ఈ పరిపాలన నిజంగా యావత్ ఆంధ్ర రాష్ట్రమే కాదు, కొన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నాయి. చాలామంది ఈ రోజున సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఏదైతే సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత విషయాల గురించి, లేదంటే వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల గురించి, లేదంటే వేరే అసభ్యకర మాటలు మాట్లాడడం, ఇలా రకరకాలుగా విషయాలతో దూషణ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రాజకీయాలు మాట్లాడతాము అంటూ వీళ్ళు సోషల్ మీడియాలో అకౌంట్లు ఓపెన్ చేయడం, తర్వాత వ్యక్తిగత విషయాలకు దూషణగా పాల్పడడం. ఎందుకంటే
ఇక్కడ అరెస్ట్ అయిన వాళ్ళ యొక్క ప్రతి విషయాలు చూసుకుంటే ఎవరొకరిని వాంటెడ్గా టార్గెట్ చేసిన వాళ్ళే. ఆఖరికి పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ అయితే చాలా దారుణంగా పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళ ముగ్గురు పెళ్లి చేసుకోవడం చెప్పి దాని మీద అంశం మీద వాళ్ళ పిల్లల గురించి ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడి వీళ్ళందరి మీద ఖచ్చితంగా ఈ రోజున హైకోర్టు కఠిన చర్యలు తీసుకుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం, కూటమి ప్రభుత్వం వాంటెడ్గా టార్గెట్ చేయాలనుకుంటే ఇంత చేయవసరంలా, వెళ్ళిపోవడం వేరే అడ్డదిట్టంగా వెళ్ళిపోవాలంటే వేరే దారిలో వెళ్ళిపోవచ్చు. ఎంత ఆలోచించాల్సిన పర్లేదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు గత 5 సంవత్సరాలు ఏం చేసాడంటే, ఇలా మేము మాట్లాడుతున్నాం చూసారా, ఇలా మాట్లాడినట్టు కనుక మాట్లాడితే ప్రభుత్వాన్ని విమర్శించి ప్రభుత్వం చేసినటువంటి ఏదైనా అవినీతి ఎలుతు చూపితే ఇక్కడ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేవాళ్ళు కాదు. టీడీపీ సంబంధించినటువంటి కొంతమంది ఇలా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడకపోయినా, ఎవరి గురించి ఏం మాట్లాడకపోయినా, ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఆ పథకం ఇస్తానని ఎందుకు ఇవ్వలేదు, ప్రజలు ఎదురు చూస్తాను ఆ పథకం ఎప్పుడు ఇస్తామని చెప్పి ఇలా ప్రశ్నించినట్టు ఎవరైనా ఉంటే వాళ్ళని వెంటనే హిట్ లిస్ట్లో పెట్టేవాడు. హిట్ లిస్ట్ అంటే కొద్దిగా వీళ్ళ మీద నిఘా పెట్టామని అర్థం. ఆ హిట్ లిస్ట్లో పేరు వెళ్ళిపోయేది. ఆ నిఘా వర్గం వీళ్ళ మీద ఎంక్వైరీ చేయడం, వెంటనే ఇతను అరెస్ట్ చేయడం, తుక్కు రేగొట్టడం, బయటకు వదలడం. ఎంతమంది ఆఖరి నాయకులనే వదిలిపెట్టలేదు మీరు. మీ పార్టీలో ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజునే వదిలిపెట్టలేదంటే సామాన్య సోషల్ మీడియా కార్యకర్తలని, సోషల్ మీడియా పనిచేసే వర్కర్లని ఎలా ఊరుకుంటారు మీరు? అంటే నమ్మేస్తారా ప్రజలు? అత్యంత దారుణంగా చిత్రహింసలు టీడీపీ సంబంధించిన వాళ్ళని ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టారో గతంలో, ఈ రోజున మీ దగ్గరికి వస్తేనే ఇప్పుడు తెలిసింది. అంటే ఇక్కడ మమ్మల్ని ఏదో అనేసారు, మమ్మల్ని ఏదో తిట్టారని చెప్పి చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు రాజకీయాలు పోవట్ల. వీళ్ళందరూ ఒక్కసారి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా అలాగే రెచ్చిపోతూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళందరి మీద ఈరోజు సివియర్ యాక్షన్ తీసుకుంది. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి అన్నట్టు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుంది, దౌర్జన్యాలు చేస్తుంది, శాంతి భద్రతలు కరువైపోయాయి, ప్రశ్నిస్తుంటే గొంతు నొలిపేస్తున్నారు, నొక్కేస్తున్నారు, పిసికేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు వచ్చిందయ్యా జగన్మోహన్ రెడ్డి మాటలో? నీ సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మాట్లాడే మాటలు ఇయ్యే కదా. ప్రశ్నించినందుకు పలానా ఊర్లో పలానాని అరెస్ట్ చేశారు, ప్రశ్నించినందుకు పలానా కుర్రోడిని మొత్తం 20-30 కేసులు 20 కేసులు పెట్టారు అంటే ఇలాంటి వార్తలు ఎందుకు రాయడం? ప్రజలకి మొత్తం తెలుసు కదా, చూస్తున్నారు కదా. నువ్వు ఎన్ని చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా కూటమి ప్రభుత్వం మాత్రం ఈసారి పరిపాలన నెక్స్ట్ లెవెల్లో చేస్తుంది. ఎందుకంటే రేపు నీ దగ్గరికి కూడా ఖచ్చితంగా రావచ్చు పోలీసులు. ఎందుకంటే ప్రస్తుతం వీళ్ళు చెప్పే ప్రతి విషయంలో మాకు పైనుండి ఆదేశాలు వచ్చినాయి. పలానా పైన ఉన్నవాడు ఎవరంటే ఇంకెవరు? నువ్వే కదా. మాకు పలానా వాళ్ళు చెప్పమంటేనే మేము చెప్తున్నాం, పలానా వాళ్ళు తిట్టమంటేనే తిట్టాం, పలానా పోస్ట్ పెట్టమంటేనే పెట్టాం, కాబట్టి మాకు ఏ సంబంధం చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే దీని అంతటికి ప్రధాన కారణం ఎవరో ఒక ఆయన ఉన్నాడు కదా, ఆ ఆయన నువ్వే కదా. వీళ్ళందరూ అరెస్ట్ అవుతున్నారంటే దానికి కారణం నువ్వు కదా. ఎంతవరకు వచ్చిన పోలీసులు నీ దగ్గర రాకుండా ఉంటారా? ఎందుకంటే అరెస్ట్ అవుతున్నారు. నిన్న షర్మిల గారు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు వరకు నాగుపాముల్ని, కట్ల పాముల్ని పట్టుకున్నారు, పెద్ద అనకొండ ఉంది, అనకొండని ఎప్పుడు పట్టుకుంటారని చెప్పిందంటే దాన్ని అర్థం చేసుకోండి. ఇంకా అంటే ఆ పెద్ద అనకొండ ఎవరు? నువ్వు కదా. ప్రతిదాన్ని సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి నీ దగ్గరకు వచ్చేపాటికి వీళ్ళందరూ స్టేట్మెంట్లు తీసుకుని ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తారు. రేపు పొద్దున వీళ్ళందరూ స్టేట్మెంట్లే దీనికి ప్రధాన కారణం నువ్వు కాబట్టి నీకు రాబోయే రోజులు గట్టిగా గుణపాఠం చెప్తారు. కాస్త ప్రజలకి నువ్వు మంచి చేస్తే చేయి, లేదంటే ప్రశాంతంగా బురద జల్లి రాజకీయాలు మాత్రం చేయమాకయ్యా. లేదంటే ప్రశాంతంగా కూర్చో, నువ్వు ప్రశ్నించవద్దు, ఏది చేయవద్దు, అంతే తప్ప బురద జల్లి రాజకీయాలు మాత్రం చేయము.